తొలి తెలుగు సాంకేతిక పత్రిక కంప్యూటర్ విజ్ఞానానికి స్వాగతం సుస్వాగతం. ప్రజల ప్రయోజనార్థం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెరుగైన పథకాల్లో ఆయుష్మాన్ భారత్ పథకం ఒకటి. పెద్ద వయస్కుల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ స్కీమ్ను చాలా కాలం క్రితమే ప్రవేశపెట్టినా 70 ఏళ్లు ఆ పైబడిన వారందరికీ కూడా వర్తింపచేసేలా ఇటీవల ఓ కొత్త జీవో విడుదలైంది. మరి ఎంతో ఉపయోగపడే ఆయుష్మాన్ భారత్ వివరాలు తెలుసుకుందామా? ఆయుష్మాన్ భారత్ పథకం ప్రయోజనాలు: 70 ఏళ్లు ఆ పైబడిన వారికి ఆరోగ్య బీమా కల్పిస్తోంది. ఆర్థిక, సామాజిక నేపథ్యాలతో సంబంధం లేకుండా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల బీమా లభిస్తుంది. దేశవ్యాప్తంగా 5 లక్షల పైన కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. అర్హులైన వారికి ఆయుష్మాన్ కార్డు జారీ చేసి నేరుగా వైద్య సేవలు అందిస్తారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరే 3 రోజుల ముందు, చేరిన 15 రోజుల తర్వాత కూడా వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. వైద్య ఖర్చులకు అవసరమైన కవరేజ్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా భరిస్తాయి. ప్రైవేట్ వైద్య స్కీమ్లో ఉన్న సీనియర్ సిటిజన్లు సైతం ఆయుష్మాన్ భారత్ కవరేజ్ పొందొచ్చు. ఇంటెన్సివ్, నాన్ ఇంటెన్సివ్ కేర్ సేవలు పొందొచ్చు. ఉచితంగా మందులు తీసుకునే సదుపాయం. అర్హులెవరు? భారత పౌరులై ఉండాలి. 70 ఏళ్లు ఆ పైబడిన వయసు వారు కూడా అర్హులే. ఆయుష్మాన్ భారత్ సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలి. కావలసిన డాక్యుమెంట్లు: ఆధార్ కార్డు, ఆధార్ కార్డు లేకపోతే ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు. దరఖాస్తు ఎలా? PMJAY వెబ్సైట్ను సందర్శించాలి. ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి. మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఓటీపీని ఎంటర్ చేయాలి. మీరు అర్హులైతే మీ రాష్ట్రం, కుటుంబ సభ్యుల వివరాలు, ఆదాయ వివరాలు ఎంటర్ చేయాలి. మీ వివరాలు అన్నీ సరిచూసుకున్నాక సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. మీకు ఒక యూనిక్ నంబర్తో ఆయుష్మాన్ కార్డు క్రియేట్ అవుతుంది. మీకు సంబంధించిన వైద్య చరిత్రంతా ఈ యూనిక్ కార్డు ద్వారా నిక్షిప్తం చేస్తారు. ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు ఈ కార్డును ఉపయోగించి ఉచితంగా వైద్య సేవలు పొందొచ్చు. మీ వైద్య చరిత్ర, ఏదైనా జనరల్ అప్డేట్స్ చెక్ చేసుకోవడానికి ఈ PMJAY సైట్ను సందర్శించవచ్చు. యాప్ ద్వారా రిజిస్టర్ కావడం ఎలా? ప్లేస్టోర్లో ఆయుష్మాన్ భారత్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ డౌన్లోడ్ అయ్యాక నియమ నిబంధనల ఆప్షన్పై క్లిక్ చేసి ఓకే చేయాలి. ఈ యాప్లోకి లాగిన్ కావాలి అంటే ముందుగా "Am I eligible" అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఈ ఆప్షన్లో మొబైల్ నంబర్, క్యాప్చాను ఎంటర్ చేయాలి. ఓటీపీ వస్తుంది. దాన్ని కూడా ఎంటర్ చేసి ఓకే చేయాలి. అప్పుడు మీరు ఈ యాప్లోకి లాగిన్ అవుతారు. తర్వాత ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. దానిలో మీ పేరు, స్టేట్, స్కీమ్ తదితర వివరాలను ఎంటర్ చేసి సెర్చ్ బటన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. దీనిలో మీ ఆధార్ నంబర్, ఫ్యామిలీ ఐడిని టైప్ చేయాలి. క్యాప్చాను టైప్ చేయాలి. సెర్చ్ మీద క్లిక్ చేయాలి. మీరు ఎలిజిబుల్ అయితే ముందుకు ప్రాసెస్ అవుతుంది. ఓపెన్ అయిన పేజ్లో కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయి. కేవైసీ డీటెయిల్స్ లేకపోతే ఎంటర్ చేసి ఆ వివరాలన్నింటినీ సేవ్ చేయాలి. ఈ లింకును క్లిక్ చేయడం ద్వారా మీ ఆయుష్మాన్ కార్డు వివరాలు నమోదు చేసుకోవచ్చు. www.pmjay.gov.in లేదా ప్లేస్టోర్లో ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా కంప్యూటర్ విజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.